చాలా మూలగొట్టు ప్రాంతం, అవుట్స్కట్స్ కాదు, నగర నడిబొడ్డున. అక్కడ ఆయన ఇంటి ముందే ఒక అడ్వకేట్కి రక్షణ లేకుండా పోయింది. పోలీస్ నిఘా వ్యవస్థలు లేకపోతే పోలీసు వ్యవస్థలు ఏం చేస్తున్నట్టు? గతంలో నడి రోడ్డు మీద ఒక అడ్వకేట్ దంపతులను హతమార్చారు. ఈరోజు ఒక అడ్వకేట్ నడి రోడ్డు మీద డైరెక్ట్గా కారుతో ఢీ కొట్టించి హతమార్చారు. దీనికి తేడా ఏం లేదు, నడి రోడ్డు మీద జరిగినవే, బహిరంగంగా అందరూ చూస్తుండగా జరిగినవే. ఇంత యథేచ్ఛగా డైరెక్ట్గా నరుక్కుంటూ చంపుకుంటూ పోతూ ఉంటాయి ఈ పోలీస్ వ్యవస్థ. నిఘా వ్యవస్థ అనేది ఉంటుంది. నిఘా వ్యవస్థ ఎవరి మీద నిఘా వేయాలి? ఇటువంటి వాటి మీద నిఘా వేయాలి. ఎవరైతే ధర్నాలు చేస్తారో, ఉద్యోగాలు ఏమన్నా నిరుద్యోగులు ధర్నా చేస్తారా, లేకపోతే రైతులకి ధాన్యం కొనుగోలు చేయమని రైతు సంఘాలు ధర్నా చేస్తాయా, రైతులకు ధరలు పెంచాలని చెప్పి వాటి మీద నిఘా వేయాల్సిందే. ఎటువంటి విషయాలపై నిఘా వేయాలి. సో ప్రస్తుతం ఈ విషయం పైన ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ కూడా మండిపడ్డారు. ఆయన కూడా ఏం మాట్లాడారో చూద్దాం. फरहान साहब के वालिद जो एक वक्फ वॉरियर थे और वक्फ प्रोटेक्टर थे और कई वक्फ जमीनों के जो कब्जेदार है, जो जायदादों को वक्फ के लूटते हैं, असल में ख्वाजा मोइजुद्दीन साहब ही वो शख्स थे जो ऐसे लैंड ग्रैबर और वक्फ ग्रैबरों के खिलाफ एक जंग छेड़े हुए थे। और फरहान साहब का आज यहाँ आने का मकसद ये है कि जब यहाँ पर आया गया, हमें पुलिस की कार्रवाई पे पूरा यकीन था, मगर यहाँ पर यह हुआ कि उनको जिस तरीके से लाया गया है और जिस तरीके से यहाँ पर वीआईपी ट्रीटमेंट देते हुए मोबाइल्स के साथ, एसी रूम के साथ उनको बिठाया गया है, ये कोई क्या मर्डर एक्यूज के साथ, अगर खुदा ना खास्ता मैं या कोई और अगर ऐसा मर्डर एक्यूज रहेगा, चेनों में पड़ा रहेगा और अभी तक लटास का पीठ पर टूटे जाएंगे। यहाँ पर एसीओ में बिठाया जा रहा है, फोन एक्सेस किया जा रहा है और जो अक्यूज्ड है वो लोग बाहर व्हाट्सएप कॉल्स के जरिए से बात करे जा रहे हैं। और ताज्जुब की बात यह है कि एक कांग्रेस का लीडर जो नामपल्ली से ताल्लुक रखता है, जिसको आप भी जानते हैं, वो बाहर आकर कह रहा है कि हमने सरेंडर किया। क्या पुलिस नाकामयाब है? क्या पुलिस की वो काबिलियत नहीं थी कि पुलिस खुद पकड़ कर आए? और जब मैं पुलिस महकमे से ये पूछ रहा हूं कि फलाने आदमी ने क्या आपको यहाँ पर सरेंडर कराया, तो वो कह रहे हैं नहीं भाई, वो उस वक्त आ गया था। तो हमारा सवाल ये है कि जब पुलिस एक अक्यूज को, हाई प्रोफाइल अक्यूज को दो पक्कू पकड़ कर ला रही है, तो वो टाइम पे दूसरे कांग्रेस लीडर्स को वो टाइमिंग कैसा मालूम होती है कि ये टाइम पे अक्यूज ये पुलिस स्टेशन में मौजूद रहेंगे? फरहान साहब के वालिद जो एक वक्फ वॉरियर थे और మాజిద్ హుస్సేన్ చెప్తుంది ఏంటంటే అక్యూజ్ని తీసుకొచ్చి, నేరస్తుని తీసుకొచ్చి లోపల ఏసీ వేసి కూర్చోబెట్టి వాడి చేతికి ఫోన్ ఇచ్చి రాచ మర్యాదలు చేస్తున్నారు. వాడు వాట్సాప్ కాల్లో మాట్లాడుతున్నాడు. కొంతమంది నాంపల్లి కాంగ్రెస్ వాళ్ళు లీడర్ నాంపల్లి వాళ్ళే అంటున్నారు. మరి కాంగ్రెస్ లీడర్ నాంపల్లి ఎవరున్నారు తెలియదు, కానీ ఆ నాంపల్లి కాంగ్రెస్ లీడర్తో కూడా టచ్లో ఉన్నారు, ఫోన్లో మాట్లాడుతున్నారు అనేది మాజిద్ హుస్సేన్ చెప్తున్న మాట. సో నడి రోడ్డు మీద ఒక అడ్వకేట్ మరణం పైన ఇప్పటివరకు పోలీసులు ఎటువంటి విధంగా ఛేదించారంటే, ఒక నిందితుని పట్టుకున్నారు, నలుగురు మాత్రం ఎస్కేప్ అయ్యారు. దీని వెనుక రాజకీయ కోణం ఏంది? ఆ సుపారీ ఇచ్చిన కిషన్ ఎందుకు ఇచ్చాడు? కిషన్ అయి సుపారీ ఇచ్చాడా? ఇంకెవరైనా ఉన్నారా? 10 లక్షల సుపారీకి ఓ అడ్వకేట్ని హతమార్చారా? ఇంతకైనా ఫైట్ చేస్తున్న వక్ఫ్ భూముల్లో ఎవరెవరి పాత్ర ఉంది? ఎందుకు ఈ మర్డర్ చేయాల్సి వచ్చిందనే రకంగా పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. మా ప్రతినిధి క్రైమ్ రిపోర్టర్ ఇన్నారెడ్డి సిద్ధంగా ఉన్నారు. ఇన్నారెడ్డి, సో ఖాజా మొహియుద్దీన్ కేసులో అటువంటి అప్డేట్స్ ఉన్నాయి. సో దీని వెనక రాజకీయ ప్రమేయం ఏదైనా కనబడుతుందా? అటు మాజిద్ హుస్సేన్ చెప్తున్నట్టుగా కాంగ్రెస్ లీడర్ నాంపల్లి వాళ్ళే అంటున్నారు. మరి కాంగ్రెస్ లీడర్ నాంపల్లికి సంబంధించిన కాంగ్రెస్ లీడర్ ఎవరి హస్తం ఉంది? ఆ నిందితుడికి రాచ మర్యాదలు చేస్తున్నారంటే కూడా ఆయన ఆగ్రహం వెలుగక్కుతున్నారు. అప్డేట్స్ ఏంటి? మనోజ్, మనం గమనించవచ్చు, ఈ ఖాజా మొహియుద్దీన్ సంబంధించిన హత్య కేసులో సుపారీ గ్యాంగ్ దీనికి హత్య చేసింది. గత కొద్ది కాలంగా దాదాపుగా 6 నెలలకు ముందే ఈ ఘటనకు సంబంధించి రెక్కి వేసుకుని ప్లాన్ ప్రకారం హత్య చేశారని చెప్పి అన్న విషయాన్ని కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించడం. అయితే ఈ నిందితుల నాగర్ కర్నూలులో నిందితుల కారు పట్టుకొని తర్వాత దీంట్లో కొంతమంది అరెస్ట్ చేసినట్టు కూడా చెప్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. సో మొత్తం మీద ఈ ఒక అడ్వకేట్ ని ఈ రకంగా చంపడం అనేది దాని వెనుక ఖచ్చితంగా కొంతమంది కాంగ్రెస్ కు సంబంధించిన వ్యక్తులే ఉన్నారు అని చెప్పేసి అన్న విషయం మీద కూడా ఇప్పటికి కొంత సమాచారాన్ని సేకరించారు. దీంట్లో మనం చూస్తే కవాడిగూడకు చెందిన కిషన్ వినయ్ అనే వ్యక్తికి దాదాపుగా 10 లక్షల రూపాయల సుపారీ గ్యాంగ్ ఇచ్చారు. ఈ సుపారీ గ్యాంగ్ లో వినయ్తో పాటు మరో 4 నిందితులను ఇక్కడ నగర్ కర్నూలులో పట్టుకున్నట్టుగా చెప్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. ఏదైనప్పటికీ ఒక అడ్వకేట్ ని ఈ రకంగా దారుణంగా చంపడం అనేది దాని మీద కూడా అడ్వకేట్ చాలా సీరియస్ అవుతున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. దీంట్లో అడ్వకేట్ ప్రొటెక్షన్ చట్టం ఒకటి రావాలి. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి కాబట్టి అడ్వకేట్ ప్రొటెక్షన్ చట్టం రావాలని చెప్పని కూడా అడ్వకేట్ కూడా చెప్తున్న పరిస్థితి. ఇది కాకుండా ఈ వక్ఫ్ భూములను ఆక్రమణ చేసుకొని తర్వాత స్వాధీనం చేసుకొని సొంత భూముల్లాగా వాళ్ళు దాన్ని అమ్ముకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో దీని మీద పోరాడుతున్న ఖాజా మొయినుద్దీన్ ఈ రకంగా
దారుణంగా నడి రోడ్డు మీద కారుతో ఢీకొని చంపడం అనే దాని మీద మాత్రం పోలీస్ యంత్రాంగం, తర్వాత ఇంటెలిజెన్స్, అంటే గతంలో చెప్పాడు ఖాజా మొయినుద్దీన్ చెప్తూనే ఉన్నాడు, నేను ఈ భూముల మీద పోరాటం చేస్తున్నాను కాబట్టి వాళ్ళ ప్రొటెక్షన్ ఉండడానికి ఏ రకమైన చర్యలు తీసుకోవాలో లీగల్ ఫైట్ చేస్తాను కాబట్టి ఖచ్చితంగా తనను చంపేస్తారని చెప్పిన గతంలో కూడా చాలా సార్లు చెప్పినట్టు కూడా తెలుస్తా ఉంది. మరి ఈ ఘటన జరిగిన తర్వాత కొడుకు కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నాడు. డైరెక్ట్ గా కొడుకు ఆఫీస్కి వచ్చి కొంతమంది బెదిరించి వెళ్ళారు, మీ నాన్నని చూసుకో, ఒక ఏదైనా జరిగితే మాకు సంబంధం లేదు, ఆయన అనవసరమైన విషయాలు ఇన్వాల్వ్ అవుతామని చెప్పని కూడా గతంలో హెచ్చరికలు కూడా జారీ చేశారు. కాబట్టి ఫ్యూచర్ లో తనకు తన కుటుంబానికి కూడా ఇలాంటి థ్రెడ్ ఉందని చెప్పని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈ సుపారీ గ్యాంగులు ఇంత యథేచ్ఛగా రోడ్ల మీద మనుషులను చంపుతా ఉంటే మరి దీని మీద స్పందించాల్సిన యంత్రాంగం ఇమీడియట్ గా స్పందించి అరెస్ట్ చేసినప్పటికి కూడా ఘటన జరిగిన తర్వాత బాధపడటం కంటే ఘటనకు ముందు జరగకుండా ఉండటానికి ఏదైనా ఫిర్యాదు వచ్చినప్పుడు ఇమీడియట్ గా స్పందించి ఉంటే, లేకపోతే ఎప్పుడైతే ఆయన అనుమానం వ్యక్తం చేశాడో తను ఈ రకమైన వక్ఫ్ భూముల పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్నా కాబట్టి తన మీద అటాక్ చేసే అవకాశం చెప్పాలన్న నేపథ్యంలో అప్పుడే కనుక చర్యలు తీసుకుని ఉంటే ఇలాంటి ఘటన జరిగేవి. ఏదైనప్పుడు కూడా ఇంత నడి రోడ్డు మీద సుపారీ గ్యాంగ్ హల్చల్ చేస్తూ ఉంటే డిపార్ట్మెంట్ ఖచ్చితంగా అప్రమత్తం అవ్వాల్సిన అవసరం అయితే మనకుంది. అదే కాకుండా అడ్వకేట్లు, జనరల్ గా అడ్వకేట్ల యొక్క సహచర్యం ఎక్కువగా క్రిమినల్స్ తోటి ఉంటుంది. అంటే నచ్చని వ్యక్తులు ఎవరైనా అవతల వ్యక్తులు ఏమైనా కేసు నమోదు చేస్తే వాళ్ళు ఖచ్చితంగా క్రిమినల్స్ ఉన్న పరిస్థితి చాలా ఎక్కువ సార్లు ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో అడ్వకేట్ ప్రొటెక్షన్ సెల్ ఒకటి కావాలి, చట్టం ఒకటి కావాలి మాకు చెప్పిన పోరాడుతున్న నేపథ్యంలో మరి ఎప్పటికైనా ఆ దిశగా రైట్. థ్యాంక్ యూ నారెడ్డి. సో మొత్తంగా అడ్వకేట్ రక్షణ చట్టం రావాలన్నది చాలా రోజులుగా అడ్వకేట్స్ అందరూ కూడా మాట్లాడుతున్నమాట. గతంలో మంథనిలో కూడా ఇదే మాదిరిగా అడ్వకేట్ దంపతులను హతమార్చినప్పటి నుంచి వాళ్ళు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. సో ఇప్పటికీ వరుసగా ఇంకా అడ్వకేట్స్ని హతమార్చే పరిస్థితి కనబడుతుందని రోడ్డు మీద హైదరాబాద్ నడిబొడ్డున జరిగిన సంఘటన ఇది. సో ఖాజా మొయినుద్దీన్ మరణం వెనుక, ఆయన హత్య వెనుక ఇంకెవరెవరు ఉన్నారు, ఎవరెవరి పాత్ర ఉందనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటివరకు కిషన్ అనేటువంటి వ్యక్తి సుపారీ ఇచ్చినట్టు, వినయ్ ఈ టీం మొత్తాన్ని లీడ్ చేసినట్టు, వినయ్ ద్వారా ఇంకో నలుగురు కూడా ఈ టీంలో పార్టిసిపేట్ చేసినట్టు మొత్తం వినయ్ అదుపులోకి తీసుకున్నారు. ఆ నలుగురు గోవాకి ఎస్కేప్ అయినట్టు తెలుస్తోంది, వారిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికైతే ఖాజా మొయినుద్దీన్ కేసు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనంగా మారింది. దీని వెనుక రాజకీయ కుట్ర కోణం కూడా ఉందని చెప్పి ఎంఐఎం ఎమ్మెల్యే అసదుద్దీన్ ఓవైసీ ఆయన మాజిద్ హుస్సేన్ మాటలు చెప్తున్న రకంగా అర్థమవుతోంది. ఒకసారి మళ్ళీ మాజిద్ హుస్సేన్ మాటలు విందాం. కాంగ్రెస్ లీడర్ నాంపల్లి వాలే అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఆయన. ఒకసారి మాజిద్ హుస్సేన్ మాటలు వినండి. जो एक वक्फ वॉरियर थे और वक्फ प्रोटेक्टर थे और कई वक्फ जमीनों के जो कब्जेदार है, जो जायदादों को वक्फ के लूटते हैं, असल में ख्वाजा मोइजुद्दीन साहब ही वो शख्स थे जो ऐसे लैंड ग्रैबर और वक्फ ग्रैबरों के खिलाफ एक जंग छेड़े हुए थे. और फरहान साहब का आज यहाँ आने का मकसद ये है कि जब यहाँ पर आया गया, हमें पुलिस की कार्रवाई पे पूरा यकीन था, मगर यहाँ पर ये हुआ कि उनको जिस तरीके से लाया गया है और जिस तरीके से यहाँ पर वीआईपी ट्रीटमेंट देते हुए मोबाइल्स के साथ, एसी रूम के साथ उनको बिठाया गया है, ये कोई क्या मर्डर एक्यूज के साथ, अगर खुदा ना खास्ता मैं या कोई और अगर ऐसा मर्डर एक्यूज रहेगा, चेनों में पड़ा रहेगा और अभी तक लटास का पीठ पर टूटे जाएंगे. यहाँ पर एसीओ में बिठाया जा रहा है, फोन एक्सेस किया जा रहा है और जो अक्यूज्ड है वो लोग बाहर व्हाट्सएप कॉल्स के जरिए से बात करे जा रहे हैं. और ताज्जुब की बात यह है कि एक कांग्रेस का लीडर जो नामपल्ली से ताल्लुक रखता है, जिसको आप भी जानते हैं, वो बाहर